ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వాతావరణంలో ఊహించని పరిణామాలు ఇక మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఎమ్మెల్యేలను మార్చే ప్రక్రియ మొదలుపెట్టారో ఇక ఎమ్మెల్యేలో కూడా తమ అసంతృప్తి ఇది అంటూ బయటకు వస్తున్నారు చాలామంది. ఇప్పుడుంది అసలు సినిమా. పార్టీ కోసం ఎవరు పనిచేస్తున్నారు, సొంత ఎజెండాల కోసం ఎవడు పనిచేస్తున్నాడు అనేది ఇప్పుడు బట్టబయలవుతుంది. ఇన్ని రోజులు జగన్కు తెర వెనుక జై కొడుతూ ముందు ఒంగొంగి దండాలు పెట్టిన వాళ్ళు ఇక సీటు దక్కదు అని తెలియగానే తెలుగుదేశం పార్టీలోకి జంప్ అయ్యే పరిస్థితి వస్తుంది. సార్ నాకు సీట్ ఎందుకు ఇవ్వరో చెప్పండి, నా గ్రాఫ్ పెంచుకుంటాను అని చెప్పే దమ్ము లేని వీళ్ళు సీటు రాదు అని తెలియగానే మాత్రం ఇతర పార్టీలోకి కొమ్ముగాస్తున్నారు. వైసీపీ నిర్వహిస్తున్న మెగా సర్వేలోనే వీళ్ళు అద్భుతంగా ఫలితాలు రాలేదంటే వీళ్ళందరూ పోయి చెత్తంతా పోయి టీడీపీలో జమ అయితే ఏం పీకుతారు చెప్పండి. తాజాగా వైసీపీ ఎమ్మెల్యేల రాజీనామాలు ఒక్కసారిగా వెలుగులోకి చూస్తున్నాం. బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటంటే జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు, పత్తిపాడు ఎమ్మెల్యే పార్వత ప్రసాద్ రాజీనామాకు సిద్ధమయ్యారట. ఒకేసారి ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలోకి దూకేందుకు సన్నాదాలు చేస్తున్నారట. ఇది అసలు కథ. జ్యోతుల చంటిబాబు, పార్వత ప్రసాదుల చూపు తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. ఇక దొరబాబు జనసేనతో టచ్లోకి పోతారట. తమకు రానున్న ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోయినా సరే జగన్ ఓటమే తమకు కావాలి అంటూ సదర పార్టీలతో రాయబారానికి వీళ్ళంతా గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఇక్కడ అసలు దొంగెవడు దొరెవడో అర్థమవుతుంది కదా. జగన్ పక్కకు అందరూ మంచి వాళ్ళు ఉండారండి. ఎమ్మెల్యేలు 151 మంది గెలిచి జగన్ పక్కన ఉన్నారు. అద్భుతంగా మళ్ళీ 151 పాత సీట్లనే కేటాయిస్తే ఫలితం ఆశించినట్టు రాదు. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఎమ్మెల్యేల సర్వే రిపోర్టుల ఆధారంగానే ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకుంటాడు. ఇదేదో కొత్తగా జరిగే ప్రక్రియ కాదు. గడిచిన 8 నెలల నుంచే చెప్పుకుంటూ వస్తున్నారు ముఖ్యమంత్రి గారు. మీ గ్రాఫ్ పెరగకపోతే మీ నియోజకవర్గంలో మీ నుంచి ఎలాంటి గ్రాఫ్ ఇంక్రీజ్ కానీ మార్పు కానీ లేకపోతే మిమ్మల్ని తీసి పక్కన పెట్టి వేరే వాళ్ళకు చోటిస్తానని ముందే 8-9 నెలల బ్యాకే చెప్పడం జరిగింది. కానీ ఈ పొద్దుకు గ్రాఫ్ పెంచుకోవడం అటుంచి పార్టీలను అల్లగు దుంకుతా పూర్తిగా నాశనమైన తెలుగుదేశం పార్టీలోకి గ్రాఫ్ డౌన్ అయ్యి వైసీపీలోనే గ్రాఫ్ డౌన్ అయిన ఈ ఎమ్మెల్యేలు ఏమన్నా పనికి వస్తారా చెప్పండి. వీళ్ళు పోయి అక్కడ పొడిచేదేంది? పెద్ద తెలుగుదేశం పార్టీ సీనియర్లే అక్కడ గెలుపు కోసం ఒంగి దండాలు పెడుతూ పాదాభి వందనాలు చేస్తూ ముందుకెళ్ళే పరిస్థితి వస్తుంది. ఓడిపోతామో తెలియని పరిస్థితుల్లో టీడీపీ కుప్పకూలే పరిస్థితిలో ఉంటే ఇక్కడ వైసీపీలో ఉన్న వీళ్ళకే గ్రాఫ్ డౌన్ అయితే ఇక అక్కడ పోయి వీళ్ళు ఏమన్నా గ్రాఫ్ పెంచుకుంటారో ఆలోచన చేయండి. చిన్న ఆలోచన ఎప్పుడే కానీ ఒక పెద్ద విజయానికి దారితీస్తుంది. జగన్ ఎమ్మెల్యేలను మార్చడం ఏంటి, నేను ఎప్పుడు చూడలేదంటున్నాడు చంద్రబాబు. నువ్వు ఎప్పుడైనా ఎవరికైనా మారిస్తే కదా చూసేదానికి. ఎమ్మెల్యేలకు భయపడతావు, మారుస్తే వాడెక్కడ పక్క పార్టీలోకి దుంకుతాడో అది వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుందేమోనని ఓటమైనా సరే అని నువ్వు అనుకున్నావు. నువ్వు ఎంతసేపు పొత్తులకు చూసుకుంటావు, నీ పక్కకున్న ఇతర పార్టీ వాళ్ళను కలుపుకొని ఏదైనా చేద్దాం అనుకుంటావే తప్ప సొంత జెండాతోనో కానీ సొంత నిర్ణయాలతో కానీ దమ్ముతో ధైర్యంతో సింగిల్గా గెలిచిన టీడీపీ ఎప్పుడు కూడా గెలవలేదు. సింగిల్గా ఎప్పుడు కూడా పక్క పార్టీలను చేర్చుకోవడం, అందరి మద్దతు కూడా పెట్టుకొని గెలవడమే తప్ప. ఇప్పుడు వైసీపీలో ఎంతమంది రాజీనామాలు చేసినా ఫరక్ పడదండి. ఎందుకంటే ఇక్కడ జగన్ నిర్ణయాలే అందరికీ పర్ఫెక్ట్గా అనిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలను మార్చడం అంటే అదేదో మనం బలహీనతగా ముందుకెళ్తున్నామంటే కాదు. మన బలాన్ని మరింత రెట్టింపు చేసుకోవాలంటే ఇప్పుడున్న వాళ్ళలో వ్యతిరేకత ఉంది కాబట్టి వాళ్ళని మారుస్తున్నారు. అందులో ఎలాంటి తప్పు లేదు. ఇది ఎప్పుడు తెలుస్తుందంటే ఎన్నికల ఫలితాలు వచ్చాకే ఇది శబాష్ అంటారు. ఎందుకంటే ఇది ఇన్డెప్త్ ఇన్సైట్స్ అంటారు. డెప్త్గా విశ్లేషించుకున్నప్పుడు వచ్చే మార్పులు చెరుపుల్లో వచ్చే వ్యూహాలు నిర్ణయాలు ఇలాగే ఉంటాయి.